హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సొప్పి చిన్న అఫీషియల్. సో ఏంటి వీడియో స్టార్టింగ్లోనే గోరింటాకు కొలుస్తుంది అనుకుంటున్నారా? మనకి ఏదైనా ఫెస్టివల్ లేకపోతే ఏదైనా సెలబ్రేషన్స్ ఉంటేనే కదా మనం గోరింటాకు పెట్టుకునేది. సో అక్కడ వచ్చేసి ఏంటంటే ఒక సెలబ్రేషన్ ఉంది, అదే అనమాట నా బర్త్డే. సో నా బర్త్డేకి అయితే నేను గోరింటాకు పెట్టుకుంటున్నాను. ఫుల్ వీడియో మొత్తం చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. నేను బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అన్నది ఈ వీడియోలో అయితే ఉంటుంది. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్, అదేంటంటే మనం గోరింటాకు బాగా పండడానికి ఏమేమి ఐటమ్స్ కూడా యూజ్ చేయాలో అది కూడా ఉంటుందన్నమాట ఈ వీడియోలో. సో చూసేయండి. రెమ్మల నుంచి మొత్తం ఆకులు అయితే వేరు చేసేసాం ఫ్రెండ్స్. ఇంకా మేమైతే మిక్సీలు వేసుకున్నాం. అప్పటి రోజులు అందరూ రోళ్ళు వేసుకునేవాళ్ళు కదా, ఇప్పుడు మాకు రోల్ లేదు. ఉంటే రోల్ అయితే బాగుండిద్ది. కొంచెం చింతపండు, మనం వక్క కూడా యూజ్ చేసుకోవచ్చు. వక్క ఇంకా కొంచెం బాగా పండాలంటే మన దగ్గర క్రేణొక్క పొడి ఉంటుంది కదా, సో క్రేణొక్క పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేస్తున్నాను బాగా ఎర్రగా పండిద్దని. కొంచెం పెరుగు, మొత్తానికి అవన్నీ యాడ్ చేసేసి నేనైతే మిక్సీ పట్టేశాను. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నాకు అక్కడ మా అమ్మ గోరింటాకు పెడుతుందనమాట. చాలా బాగా పెట్టిద్ది మా అమ్మ. సో ఇంకా నా బర్త్డే ముందు రోజు అయితే నేను నైట్ ఇలా గోరింటాకు అయితే పెట్టుకున్నాను. ఎప్పుడైనా మనం గోరింటాకు లేదా కోన్ వచ్చేసి ఎప్పుడు ఫంక్షన్ రోజు ముందే పెట్టుకోవాలన్నమాట. అది కూడా నైట్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కల్లా అది మంచిగా పండిద్ది ఎర్రగా. సో మనం ఆఫ్టర్నూన్ పెట్టుకున్నా లేకపోతే మార్నింగ్ పెట్టుకున్నా కూడా అంతకైతే పండదు. సో అందుకని నైట్ అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా హస్బెండ్ అయితే నాకు బర్త్డే ముందు రోజు నైట్ అయితే వచ్చేసాడు 11 కల్లా. అప్పటికి మా హస్బెండ్ వచ్చేసి డ్యూటీకి వెళ్ళారు 10 days ముందే. మళ్ళీ ఇంకా నా బర్త్డే ఉందని చెప్పేసి అప్పటికప్పుడు అయితే నైట్ వచ్చారనమాట నాకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మేమైతే రెడ్ వెల్వెట్ కేక్ అయితే తెచ్చుకున్నాం. అది చాలా బాగుండిద్ది అనమాట, టేస్ట్ కూడా. ఒకవేళ ఈ వీడియోని చూస్తుంటే పిరంగిపురంలో ఉన్న వాళ్ళైతే ఆ గోల్డెన్ బేకరీ అనేది ఫేమస్ కదా పిరంగిపురంలో. సో అక్కడికైతే వెళ్ళి తెచ్చుకోండి, చాలా టేస్ట్గా ఉంటున్నాయి ఇప్పుడు కేక్స్ అక్కడ. మా హస్బెండ్ వచ్చి నాకు సర్ప్రైజ్ ఇస్తే నైట్ అలా చాలా హ్యాపీ అయితే అనిపించింది. సో అక్కడ చూస్తున్నారు కదా, మేమైతే ఇంటి బయట చేసుకుంటున్నాం రోడ్డు మీద, ఎందుకంటే అప్పుడు లైట్గా అయితే రెయిన్ అయితే పడుతుంది. సో ఆ క్లైమేట్లో ఇంకా చాలా బాగుంటుందని చెప్పి మేమైతే బయట చేసుకున్నాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా మా వీలరెండు సోమ్గాడు. సోమ్ చూడండి ఎలా క్యాచ్ పడుతుందో, దానికి చిన్నప్పటి నుంచి చాలా ప్రాక్టీస్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇంక నా బర్త్డే రోజు అనమాట. ఇంక ఎర్లీ మార్నింగ్ మేమైతే చర్చ్కి అయితే వెళ్తున్నాం పూజకి. సో గాడ్ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి కదా. సో బర్త్డే రోజు అయితే కన్ఫామ్గా నేనైతే ఎక్కడున్నా కూడా చర్చ్కి అయితే వెళ్తాను. సో నాకు ఆ బర్త్డే రోజు అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ డ్రెస్ నాకు మా అమ్మ గిఫ్ట్ ఇచ్చిందనమాట. సో ఇంక ఎర్లీ మార్నింగ్ చర్చ్కి అయితే వచ్చేసాం. అప్పటికి మేము వచ్చేసరికి ప్రేయర్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా గబగబా అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఆ సండే రోజు అయితే పూజ కంప్లీట్ అయ్యేసరికి 2 hours అలా పడుతుంది. మామూలు డేస్లో అయితేనేమో ఓన్లీ ఒక 40 minutesలో అయితే పూజ కంప్లీట్ అయితే అయిపోతుంది. మా చర్చ్ వచ్చేసి చాలా ఫేమస్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోనే. సో ఎవరైనా చూడకపోతే మాత్రం వచ్చి చూడండి. ఆ గుంటూరు డిస్టిక్లో ఉంటుందన్నమాట మాది పిరంగిపురం అనేది విలేజ్. సో చాలా ఫేమస్ అనమాట. అలానే కొండ కూడా చాలా ఫేమస్. మొన్నే ఫెస్టివల్ కూడా అయిపోయింది కొండ మీద పండుగ అని చెప్పి. సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఎందుకంటే అక్కడ ఫాస్ట్గా వెళ్తుంది. మేము చదువుకునేటప్పుడు బీటెక్లో మా కాలేజ్ ఫాదరే ఇక్కడ చర్చ్కి పెద్ద గురువుగా అయితే వచ్చేసారు. సో ఇంకా తన ఫాదర్ దగ్గరికి అయితే నేను వెళ్ళి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాను చాక్లెట్స్ ఇచ్చి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ నేను మా ఫాదర్ని అయితే మీట్ అయ్యాను. సో మా ఫాదర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నన్ను చూసినప్పుడు. ఎందుకంటే నేను మా ఫాదర్ అంటే ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు అలా మా కాలేజ్లో కూడా నేను డ్యాన్స్ వేసేదాన్ని అనమాట. ఇంకోటి ఏంటంటే మా హస్బెండ్ వచ్చేసి కూడా సేమ్ కాలేజ్ కదా. సో ఇంకా ఫాదర్ మా హస్బెండ్ గురించి అయితే కొన్ని అప్పట్లో జరిగినాయి అయితే చెప్తున్నారు, కాలేజీలో ఏమేమి జరిగినాయి అని చెప్పి. సో ఇంకా అలా కొన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఇంకా నేను బ్లెస్సింగ్స్ తీసుకొని మళ్ళీ చర్చిలోకి అయితే వచ్చేసాను. క్యాండిల్స్ అవన్నీ ముట్టిద్దామని చెప్పి ప్రేయర్ చేసుకుంటూ. ఇంకా నాకు తెలిసిన సిస్టర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా చాక్లెట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేసేసాను. ఇంకెక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మా చర్చ్ బయట అనమాట. ఇంకా వ్యూ చూడండి. అప్పటికి ఇంకా రెయిన్ అయితే పడింది, మొత్తం నైట్ నుంచే పడుతుంది అనమాట వర్షం కూడా. సో నా బర్త్డే ఎప్పుడు వచ్చినా కూడా వర్షం అయితే కన్ఫామ్గా అయితే ఉంటుంది. అదేంటో మరి చిన్నప్పటి నుంచి కూడా ఇంకా అలానే. సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అదిగో మా కొండ వచ్చేసి మొన్నే ఫెస్టివల్ జరిగిందని చెప్పాను కదా. సో ఇంకా ఇదంతా మీకైతే వ్యూ చూపిస్తున్నాను. చాలా బాగుండిద్దని చెప్పి, చాలా ఫేమస్ కూడా మా చర్చ్ వచ్చేసి. సో ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు కనుక ఉంటే వచ్చి మాత్రం విజిట్ చేయండి.
ఇంకా మొత్తానికి ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, నైట్ కేక్ కట్ చేశాను కదా. సో ఇంకా అదైతే నేను మొత్తం డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తున్నాను మా ఫ్యామిలీ మెంబర్స్కి. ఎప్పుడు అంతే, మీకు తెలుసు కదా మా ఫ్యామిలీ అంత పెద్దదో. సో ఇంకా అందరికీ పీసెస్ అయితే కట్ చేసి ఇంకా మార్నింగే అందరి ఇంటికి అయితే వెళ్ళి ఇచ్చేసి వస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ నైటు ఫంక్షన్ చేసుకుంటాం కదా, అందుకని చెప్పి. సో ఫైనల్గా మేమైతే రెడీ అయిపోయాం ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, నేను వచ్చేసి శారీ వేర్ చేశాను. ఇది వచ్చేసి నేను ఇన్స్టా పేజ్లో అయితే తీసుకున్నాను అనమాట శారీ. ఇక్కడ మేము వచ్చేసి గుంటూరు అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ పార్టీ చేసుకుందామని అయితే అనుకున్నాం రెస్టారెంట్కి వెళ్ళి. సో ఇంకా మా వదిన్ని కూడా పిలిచామన్నమాట. ఇంకా మేమందరం కలిసి రెస్టారెంట్లో అయితే పార్టీ చేసుకున్నాం. సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, బిర్యానీ అవి అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఎప్పుడు బర్త్డే వచ్చేసి ఇంట్లోనే చేసుకుంటున్నాం కదా చిన్నప్పటి నుంచి. సో ఈసారి ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా మా హస్బెండ్ వచ్చేసి రెస్టారెంట్లో చేసుకుందాం అని చెప్పేసి అన్నారు. ఇంకా అందుకని చెప్పి మేమైతే రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. ఇంకిక్కడ మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్, నేను బిర్యానీ తిన్నప్పుడు కూడా ఎప్పుడు లాస్ట్లో ఫింగర్ బౌల్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకని చెప్పి మళ్ళీ నేను ఒక క్లిప్ అయితే తీశాను అక్కడ. సో ఇంకెక్కడ వచ్చేసి మా వదిన అయితే ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట ఫంక్షన్ అయిపోయిన తర్వాత. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే ఫ్రెండ్స్, నేను వేర్ చేశాను కదా శారీ. సో అది వచ్చేసి నేను ఇన్స్టాలో ఆర్డర్ చేశానని చెప్పాను కదా. వాళ్ళు ఏంటంటే మనకి రెడీమేడ్ బ్లౌజ్ అయితే పంపిస్తారు కదా. నేను అప్పటికే అది స్టిచ్చింగ్ చేయించుకున్నాను, కానీ పర్ఫెక్ట్గా అయితే సెట్ అవ్వలేదు. నాకు కొంచెం అనీజీగా అనిపించింది, కొంచెం బాధ కూడా అనిపించింది. బట్ ఏంటంటే మళ్ళీ ఆ శారీ వచ్చేసి మనం నైట్ టైం కట్టుకుంటే మాత్రం చాలా బాగుండిద్ది, అంటే మెరిసిద్ది అనమాట నైట్ టైము. సో నేను వచ్చేసి ఇది ఇంకా మార్నింగ్ అయితే వేర్ చేశాను. మనం ఇంకొంచెం బ్లౌజ్ స్టిచ్చింగ్ బాగా చేయించుకుంటే ఇంకా బాగుండేదని అయితే నాకు అనిపించింది. నా ఫీలింగ్ అయితే అది ఫ్రెండ్స్. సో ఓవరాల్ శారీ మాత్రం చాలా బాగుంది. అది మనం పార్టీస్కి అలా కట్టుకుంటే మాత్రం మంచి లుకింగ్ అయితే ఉంటుంది. సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, మేము వచ్చేసి పేరేచర్లలో నగరవనం అనేది పార్క్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో అది చాలా బాగుంటుంది. ఎవరైనా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ విజిట్ చేయడానికి ఎంట్రీ టికెట్ కూడా ఒక 20 రూపీస్ అలా ఉంటుంది అంతే. ఇంతకు ముందు కూడా మేము ఈ పార్క్కి అయితే వచ్చాం. అప్పట్లో అయితే ఇంకా మంచిగా డెవలప్ చేయలేదు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం చాలా డెవలప్మెంట్ అయితే ఉంది ఆ పార్క్లో. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ జీబులు కూడా ఇప్పుడే పెట్టారనమాట ఇవి. సో ఇదేంటంటే పర్ అవర్కి 300 రూపీస్ అలా అయితే పే చేయాలి. సో నేనైతే షాక్ అయ్యాను, పర్ అవర్కి 300 అని చెప్పి. కానీ బెస్ట్ ప్లేస్ అనమాట మనం ఎంజాయ్ చేయడానికి విత్ ఫ్యామిలీతో. సో ఇక్కడ ఏంటంటే మేము మొత్తం కూడా చూడలేదు ఫ్రెండ్స్. అప్పటికి మా హస్బెండ్ వచ్చేసి మళ్ళీ ఈవినింగ్కే వెళ్ళిపోవాలన్నమాట, రిటర్న్ అవ్వాలి ఆఫీస్కి. అందుకని చెప్పి మేమైతే ఇంటికైతే వచ్చేసాం. జస్ట్ ఆఫ్ చూసాం అంతే. ఈసారి ఇంకెప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు ఫుల్ వ్లాగ్ అయితే తీస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అది చూసి వాళ్ళైతే వస్తారు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి. సో ఇక్కడైతే మేము ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, మా హస్బెండ్ వచ్చేసి క్రాకర్స్ అయితే తెచ్చారనమాట నా బర్త్డేకి, అట్లా నాకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి. సో ఇక్కడ ఏంటంటే ఇంకా సౌండ్స్ వచ్చినప్పుడు ఇంటి దగ్గర వాళ్ళందరూ అయితే బయటకు వచ్చి వస్తున్నారు, ఏం జరిగిందని చెప్పి. యాక్చువల్గా నైటే మేము క్రాకర్ స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నాం. బట్ ఏంటంటే అందరూ స్లీప్లో ఉంటారు కదా, వాళ్ళందరినీ డిస్టర్బ్ ఎందుకులే చేయడం అని చెప్పి మేమైతే ఇంకా 4 to 5 ఆ టైంలో అయితే ఈవినింగ్ క్రాకర్స్ అయితే పేల్చడం స్టార్ట్ చేసాం. సో ఫైనల్గా నేనైతే బర్త్డేలా సెలబ్రేట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఏంటమ్మమ్మ నాకు కళ్ళు మూసిందని చెప్పి. ఇక్కడ మా హస్బెండ్ అయితే నాకు గిఫ్ట్ తెచ్చారంట, అందుకని సర్ప్రైజ్ చేద్దామని చెప్పి నాకైతే కళ్ళు మూసారు. సో మా హస్బెండ్ ఏం తెచ్చాడనేది మీరే చూడండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ గిఫ్ట్ చూడగానే. సో తను ఏం తెచ్చాడంటే పట్టీలు అయితే తెచ్చాడు. నాకైతే చాలా బాగా అనిపించింది మా హస్బెండ్ అవి తెచ్చేసరికి. ఒక వైఫ్ ఏం కోరుకుంటుందండి హస్బెండ్ దగ్గర, లవ్, కేర్, అలానే కదా. సో ఇంకొకటి ఏంటంటే అన్ని గిఫ్ట్స్ వాల్యూయే, బట్ ఏంటంటే కొన్ని గిఫ్ట్స్కి ఇంకా ఎక్కువ వాల్యూ అయితే ఉంటుంది. సో అదేంటంటే మనం పెట్టుకునే అంటే లేడీస్ యూజ్ చేసేవి కొన్ని ఉంటాయి కదా, అందులో ముఖ్యమైనది వచ్చేసి పట్టీలు కదా. సో అవి చూడగానే నాకైతే చాలా బాగా అనిపించింది ఆ సిల్వర్ పట్టీలు. ఆ మోడల్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడున్న ట్రెండింగ్ కలెక్షన్ అయితే తెచ్చారు మా హస్బెండ్. సో అంటే వాటికే బ్లాక్ బీడ్స్ వచ్చేసి మోడల్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఇంకెక్కడ కామెడీ చూడండి ఫ్రెండ్స్, మీరైతే నవ్వుకుంటారు. ఇంకెక్కడ ఏం జరుగుతుందంటే, నేను ఎప్పుడు మా హస్బెండ్ని వదిలిపెట్టి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా, లేకపోతే తను నన్ను వదిలిపెట్టి వెళ్ళినా కూడా నేను అస్సలకి తట్టుకోలేనమాట. ఇంకక్కడ నేను ఏడుస్తున్నాను తను వెళ్తుంటే. మా హస్బెండ్ వచ్చేసి ఓదారుస్తున్నారు నన్ను, ఏం కాదులే మళ్ళీ వస్తానని చెప్పి. సో ఇంకా ఫైనల్గా నైట్ అయితే ట్రైన్ ఉంది ఫ్రెండ్స్, అందుకని చెప్పి మా హస్బెండ్ అయితే వెళ్ళిపోతున్నారు మళ్ళీ డ్యూటీకి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసారని అయితే అనుకుంటున్నాను వీడియో. ఫైనల్గా నేనైతే బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. పిక్స్ కూడా యాడ్ చేశాను, చూసేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
లాస్ట్లో ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, మీరు నాకు చాలా సపోర్ట్ ఇచ్చినట్టు అయితే ఉంటుంది. మీరు వీడియో చూస్తున్నారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ కూడా చేయట్లేదు. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.